సుధాకర్ రెడ్డి ఎందుకంటే నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ కేవలం ఆంధ్రప్రదేశ్ను ప్రస్తావించట్లో ఉద్దేశం ఏమిటంటే తెలంగాణలో ఎట్లయినా కాంగ్రెస్ రానే రాదు, కనీసం ఆంధ్రప్రదేశ్ను చేసుకుందాం అనేటువంటి ఒక ధోరణితోటి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక ఆలోచనతోటి అటువంటి మాట మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ రాదా? ఇక కాంగ్రెస్ ఎందుకంటే ఉన్నది ఇంతో అంతో కాంగ్రెస్ ఉన్నది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ జరిగిన తర్వాత ఇక మనం ఎందుకంటే ఒకవైపు ఏమో ప్రధానమంత్రి ప్రశంసించబట్టి కాబట్టి అందరూ కూడా తెలంగాణలో పరిపాలన బాగా ఉరకలు వేస్తుంది అనేటువంటి ఒక మాట రాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని అధికారులు ప్రశంసించబట్టి మంత్రులు ప్రశంసించబట్టి కాంగ్రెస్ వాళ్ళు వస్తే కూడా బాగా జరుగుతుంది అనేటువంటి ఒక మాట చెప్పి ఇంటర్నల్గా కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. ఏదైనా చేయదలుచుకుంటే కేసీఆర్ మాత్రమే చేస్తాడు తప్ప మాతో సాధ్యం కాదు అనే అభిప్రాయం ఉండటం వల్ల అందుకొరకే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉందో వాళ్ళ మీదే వేలెత్తి చూపెడతారు. అవకాశం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న కుమ్ములాటలే మాకు తెలిసిపోయింది కదా. 10 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హోదా ఏదైనా ప్రాజెక్ట్ అడగడానికి పోరాటం చేయండి. ఒకటి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నవే 12% మైనారిటీ రిజర్వేషన్ అనండి ఒప్పుకుంటాం. నేను కృషాంక్ దాన్ని తప్పుగా పట్టిస్తాను. పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే మీరు కాంగ్రెస్ ఇప్పుడు దీని మీద పోరాటం చేస్తుండండి కాంగ్రెస్. నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడు. తెలంగాణ గురించి కూడా పట్టించుకోవాలి. వేరే రాష్ట్రాల కలిసికట్టుగా ఇప్పుడు మీరు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో తెలంగాణ మీద పోరాటం చేయకపోతే ఎక్కడ కాంగ్రెస్ పెరుగుతుంది అని వాళ్ళ భయం. మేము అవిశ్వాస తీర్మానంలో చట్టంలో ఉండేటువంటి అంశాల మీద ఊసేస్తలేరు, బీజేపీ మాకు అనుకూలంగా లేదు అనేటువంటి ఒక విషయం వచ్చినప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఉంటుంది కదా ఎక్కువ, ఎందుకంటే మెయిన్ అపోజిషన్ లీడర్ ఇస్ కాంగ్రెస్ అన్నప్పుడు కనీసం మీరన్నా మా ఊసు ప్రస్తావిస్తే కాంగ్రెస్ మా ఎంబడి ఉన్నదని అనుకుంటుంది. మీరు ఇంకో రెండవ మాట ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక ప్రతిపత్తి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక మాట మాట్లాడింది. దానికి అనుగుణ్యంగా మేము వద్దంటలేం, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రతిపత్తి వద్దంటలేము, కానీ తెలంగాణకు కూడా ఇది ఇస్తాం. పునర్విభజన చట్టంలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు 5 ఏళ్ల నుంచి, మేము కూడా ఇస్తాం అనేటువంటి ఒక మాట చెప్తే నమ్మేటువంటి అధికారంలో లేము, మేము విపక్షంలో లేము కేంద్రంలో, కాబట్టి మాకు ఉన్నటువంటి బలం సరిపోతలేదు. హెచ్ఎంటీవీ ఆర్గనైజేషన్ గా మీరు డిబేట్ కండక్ట్ చేస్తే మేము మాట్లాడుతూ ఉంటాం డిబేట్లో. నేను వచ్చి ఇక్కడ నేను ఆర్గనైజ్ చేయను కదా, మీరు చేస్తారు. అదే విధంగా టిఆర్ఎస్ అపోజిషన్ పార్టీగా నేషనల్ పార్టీగా ఆయనకు కూడా ఇప్పుడు నంది ఎల్ఏ గారు మీ బాధ్యత మీరు చేయకుండా కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీల మీద ప్రధాన ప్రతిపక్షము మేము వాస్తవానికి ఎంతమంది ఉన్నాము ఒప్పుకుంటాం, 45 మంది ఉన్నాం. ఈ 280 మందిని ఏమనకండి. ఇప్పుడు మా అమిత్ షా వచ్చి జాతీయ అధ్యక్షుడు వచ్చి అవినీతి పార్టీ అంటాడు, అయినా కూడా సపోర్ట్ చేయలేదు. అంటే అడిగేటువంటి దమ్మే లేదు ఇక్కడ తెలంగాణలో. ఒకటి సంతోషం, సుధాకర్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తున్నాము అని వారు నమ్ముతున్నారు కాబట్టి మేము ఒప్పుకుంటాం. మేము తీర్మానం పెట్టాలి అంటే మేము అధికారంలోకి వస్తేనే కదా వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాం. అంటే మేము వస్తున్నాము, మేము రావాలి, వారికి చేయాలి. ప్రస్తావన లేదు కదా అంటాడు. ప్రస్తావన ఉంటే బాగుండేది. చేస్తాము.
దాంట్లో ప్రస్తావన అనేది కాదు. మాట్లాడండి. అవిశ్వాస తీర్మానం చర్చ దాని గురించి చెప్పండి. ప్రత్యేక హోదా గురించి ప్రాజెక్ట్ నిధులు మీరు తీసుకుంటారా పెట్టాలంటే లేదా? ఒక నోటీసు జనాలు పెట్టలేదు. అవిశ్వాస నిన్ను తీర్మానం టైం సరిపోదు. దూరం తిరిగారు మీరు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే స్పష్టంగా అవిశ్వాస చెప్పారు. తీర్మానంలో లేదు, వీళ్ళు కిషన్, కూడా విభజన హామీ నువ్వు ఎట్లా చట్టాన్ని విశ్వ- పెట్టండి. నేను ఒక- ఇది నిన్న ఇప్పుడు ఉండేది తెలుగుదేశం వాళ్ళే రాజేష్ గారు చెప్పండి స్పష్టంగా సార్. చెప్పారు. మేము కాంగ్రెస్ వాళ్ళని అడగలేదు. అవిశ్వాస తీర్మానం మాకు అరే వాళ్ళని కావాలని చూసి వాళ్ళు చేసామా? అడగలేదు. ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలను ప్రస్తావించలే. చూసి చేసాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వాళ్ళు మమ్మల్ని చూసి చేసాం. అడగలే టీడీపీ అంటున్నావు. చూసి చేయం. వాళ్ళు ఎట్లా ఏం ప్రస్తావించారు? మాట్లాడుతున్నారండి మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రామకృష్ణ, చెప్తారా? రామకృష్ణ, రామకృష్ణ. మా ప్రజలు వద్దా నీకు? తెలంగాణ ప్రజలు వద్దా? రామకృష్ణ కావాలి మీకు చూసే అర్థం చేసుకుంటారండి. బీజేపీని అనకుండా మీరు కాంగ్రెస్ అంటున్నారు. మేము బీజేపీ అన్నాం, కాంగ్రెస్ అన్నాం. రెండు జాతీయ పార్టీలు అన్నాం. ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ చూడండి. ఎలక్షన్స్ ఉన్నాయి. రామకృష్ణ, ఇప్పుడు గమ్మునుంటే రామకృష్ణ. కాంగ్రెస్ కి ఓట్లు పడతాయని కాంగ్రెస్ మీద వీళ్ళు పెడుతున్నారు. మీరు మీరు చూసారా లేదో ప్రధానంగా ఒకటి ఆరోపిస్తున్నారు మీ మీద. ఇక్కడ తెలంగాణలో మీరు టీఆర్ఎస్ కోటేస్తే వెళ్ళిపోయారు బీజేపీ మీరు. కోటేసినట్టే అని అది వాళ్ళు గుర్తించుకో. ఆరోపణ చేసినంత అంటే ఈ మాత్రం రోజు లేదు. పార్లమెంట్ లో నిజమైందని చేసి వాళ్ళ ఆదరణ వాదన. ఈ 40 నిమిషాల డిబేట్ లో రామకృష్ణ, రామకృష్ణ. 40 నిమిషాల మేము డిబేట్ లో స్పష్టంగా 4 సార్లు బీజేపీని అన్నారు, 40 సార్లు రామకృష్ణ కాంగ్రెస్ రామకృష్ణ అంటారు మీరు. రామకృష్ణ సమాధానం చెప్పాలి మనకు మధ్యలో. కాంగ్రెస్ అన్నాం, బీజేపీ రామకృష్ణ, అన్నాం. ప్లీజ్. ఎవరైనా 4 సుధాకర్ సార్లు రెడ్డి బీజేపీ, గారు, 40 సార్లు క్రిషాక్. కాంగ్రెస్. సుధాకర్ రెడ్డి గారు ఆ. సుధాకర్ రెడ్డి గారు అంత ఏ బిరుదుల గురించి ఆందోళన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీతో వాళ్ళు సమీపంగా ఉంటున్నారు, సహవాసం చేస్తున్నారు. మీరు అనేటువంటి 4.5 మాట్లాడండి, సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి గారు, ప్లీజ్ మాట్లాడండి. మేము వాళ్ళ సుధాకర్ రెడ్డి యూపీలో భాగస్వామ్యం కాదు. ఒక నిమిషం. యూపీలో భాగస్వామ్యం కాదు, సమాన దూరంలో ఉంటామంటున్నాం. ఇంకెంతకన్నా ఎక్కువేం కావాలండి? సుధాకర్ రెడ్డి గారు ఒక నిమిషం. ఏనండి మీరు ఏనండి ఒక్క నిమిషం ఎన్నాక మాట్లాడండి సార్. మీరు ఎందుకంటే ఏదైనా మనకి ఆరోపణ చేయొచ్చు, సమయం లేదు. రాజకీయ అర్థం కావట్లా. అభిప్రాయానికి మీరు మనం ఒకళ్ళు మాట్లాడుకుంటే నాకే అర్థం కావట్లా. మాట్లాడండి, ప్రజలకి మాట్లాడండి. అర్థం కావాలి కదా. మాట్లాడండి. ఇప్పుడు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగు వారందరూ కలిసి ఉందాం, ఇది టీఆర్ఎస్ యొక్క సిద్ధాంతం. వారు మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రం విడిపోయేటప్పుడు కానీ ఇదే కోరుకున్నాం. సరే సంతోషం, అన్ని కలిసిన సరే. ఈ రాష్ట్రానికి మంచా చెడా లేదంటే జరిగింది అన్యాయమా న్యాయమా ఇవి కూడా వదిలేద్దాం సార్. అవి కూడా ఏం జరిగింది అనేది అక్కడ ప్రజలకి తెలుసు, ఇక్కడ తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు. ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించి చట్టంలో పొందుపరచబడినటువంటి అంశాలను మాత్రమే అమలు చేయమని చెప్పి కోరుతా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మీకేం నష్టం లేదు. మీ వాటా మీకు సంబంధించిన వాటిలో మా వాటా అంశం ఏం ప్రస్తావించమని లేదంటే అన్నాం రామకృష్ణ గారు. చట్టాన్ని న్యాయం మాట్లాడాలి. వినండయ్యా మీరు ఊరిని న్యాయం మాట్లాడతావు. మాట్లాడాలి, ఎందుకు మీరు ఊరిని అన్యాయం మాట్లాడతావు? మాట్లాడుతుండ్రు. ఏం మాట్లాడతావు? మీ- ఊరిని మీ మధ్య మధ్యలో ఎంపీలు కూడా మా ఇంటర్వ్యూలు దగ్గరకు అవుతారు. వస్తే ఎందుకు మాట్లాడతావు? ఊరిని మీది మాట్లాడతావు. ప్రత్యేక హోదా ఏం కావాల్సిందే. మాట్లాడతావు? ఉండండి. మా అంశాన్ని కూడా ప్రస్తావించండి అని అన్నాం. మీరు ఎందుకు ఊరిని మాట్లాడతారు? నేనే మాట్లాడతారు, ఊరిని మాట్లాడతారు, ఊరిని ఇంటర్వ్యూ అవుతారు. మాట్లాడండి. సబ్జెక్ట్ లేకుండా మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినా. ఇప్పుడు నేను అనేది Yes. మేము వద్దంటున్నాం అది. సుధాకర్ రెడ్డి గారు. నిమిషాన్ని మాట్లాడాల్సిన పని ఉంది. వినండి మీరు ఊరినే మాట్లాడుతూ ఇప్పుడు సరే వారు దాంట్లో చర్చకు వచ్చినప్పుడు సరే మీకు కావాల్సినవి ఏమన్నా ఉంటే వాటిని కూడా చెప్పొచ్చు, అది వేరే సంగతి. అంటే మీరు ఈ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పనితీరు మీద సంతృప్తికరంగా లేరు అనేది మీరు చెప్పదలుచుకుంది. ఈ చర్చలో కూడా మీరు మాట్లాడుతూ ఉంది అదే. అలాంటప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక తెలుగు రాష్ట్రంగా మాకు అన్యాయం, మాకు చేయాల్సినవి చేయటం లేదు అంటే చేయాల్సిన చట్టంలో పొందుపరచబడియే. ఇదేమి మేము మళ్ళా తెలంగాణ చట్టాన్ని మేము పునఃపరిశీలించమంటలేదు, సవరించమంటలేదు, లేదా కొత్తగా ఇమ్మంటలేదు. ఆ రోజు మీరందరూ కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆమోదించిన చట్టంలో సంబంధించిన వాటినే చేయటం లేదని అవిశ్వాసం పెట్టాం. దానికి మీరు ఓటేస్తారా? ఓటేయకుండా తప్పించుకుంటారా? అంటే అరే మళ్ళా రామకృష్ణ గారు మీరు అక్కడికి ఎందుకు వెళ్తారు? అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నారు లేదా? మీరు మాకు మాట్లాడారు రాజేష్ గారు రాష్ట్రానికి డెవలప్ చేయడానికి తీసుకుంటారు జనాలు క్లారిటీ అడగండి. విల్సన్ గారు ఒకటి అడుగుతున్నారు చూడండి. నేను రామకృష్ణ గారు చెప్పండి. రాజకీయాలు తర్వాత చేసుకుందాము, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు. మన రాష్ట్రానికి ఉపయోగపడే డబ్బులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దయచేసి నేనేమడుగుతున్నానంటే ఈఏపీ నిధులు తీసుకోండి, మీ పోరాటం మీరు చేసుకోండి. ఇస్తే ఎందుకు తీసుకోరు వాళ్ళు? 13 లేదు కౌంటర్ వద్దు, 13 ప్రాజెక్టులు దానికి వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అది కూడా చెప్తా సార్, క్లారిఫికేషన్ చెప్పండి. ఎంపీ గారు ఓపెన్ గా చెప్పారు కదా 2 రోజులు ఇస్తానని. దానిని అరుణ్ జైట్లీ గారు సాక్షాత్తు లోక్సభలోనే చెప్పారు సార్. ఏ హెడ్ కింద ఇవ్వాలి అనేది ఆ నిధులకు సంబంధించి ఇబ్బంది ఏర్పడుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే చెప్తున్నా సార్, అది ఒక నిమిషం, అది రాష్ట్ర ప్రభుత్వం హెడ్ కింద ఇస్తే అదేమవుతుందంటే సార్ క్రెడిట్ ఇది కెపాసిటీ ఆఫ్ ద అంటే మాకు పరిమితి జనాలకు అర్థమైపోయింది.
మాకు SP ఎక్కువ- అంటే SP మేము- ఓపెన్ మేము- చేసుకుంటే ఎఫ్ఐఆర్ పరిమితిలోకి మేము- రావు. కృష్ణ గారు మే- మీరు ఏం మా- చెప్పినా అలా- మీరు మేము- అనుకూలంగానే అంటే మార్చుకుంటారు. అంటే ఆ, మేము- వేరే వాళ్ళకి వినండి మాత్రం సార్, వాళ్ళకి వినండి కాదు. మీలాగా- కేవలం తెలుగుదేశం మీలాగా అనుకూలంగానే మేము- మాట్లాడాలి. మేము- ఆ, అంటే- తెలుగుదేశం తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచినప్పటికీ కూడా మేము మీకు అనుకూలంగా మాట్లాడాలి. అది అన్ని మీ ఇక్కడ సిద్ధాంతం. వినండి. రాజేష్ గారు ఇప్పుడు మనం ఏ ప్రత్యేక హోదా విషయం వినండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం. రాజేష్ గారు, ప్రత్యేక let me clarify. ప్రత్యేక అది హోదా క్లారిటీ. గురించి SP మాట్లాడుతున్నాము. ఎస్పీవి చేసుకుంటే ఎఫ్ఐఆర్ పరిమితులకు రాదండి. సార్ ఓపెన్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు లేదు చెప్పండి. అది అది దాన్ని ఏంటంటే సార్ అప్పుడు మేము అప్పు తీసుకున్నట్టుగా వస్తుంది సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం రాష్ట్ర ప్రజలు అడిగేది ఏంటి? మీరు మాట్లాడే ప్యాకేజీ ఏంటి సార్? మళ్ళీ మిల్సన్ గారు మీరు మొత్తం మీరు అక్కడికే వస్తున్నారు. దీనికి ప్యాకేజ్ ఇస్తున్నాం అది కాదు మీరు మీరు హోదా అడిగేది ఇస్తున్నారా ఏంటి? లేదా మీరు ప్యాకేజ్ ఇవ్వడానికి అది తప్ప అది ఆహా, ఇప్పుడు అది కాదు, ఆయన అడిగి ఆయన అన్నాడు ఏమన్నాడు ఎస్పీ ఓపెన్ ఈఏపీ నిధులు ఇస్తాము, R&R ఇస్తాము, అదే అంటున్నా. ఎస్ఏపీ నిధులు ఇస్తాము. ఏంటి సార్ ఈ అదే కదా నిధులు ఎవరికి కావాలి సార్? అంటే ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు ఇచ్చే పని కూడా ఉండదు. మరి ఆటోమేటిక్ డబ్బులు- కంపెనీలు వచ్చి మేమే డెవలప్ అవుతాం. డబ్బులు మీరు మాకు ఇచ్చేదేంటి? డబ్బులు ఎవరి కోసం ఇస్తున్నారు? డబ్బులు ఈ రాష్ట్రంలో ప్రజలు భాగం కాదా ఈ దేశంలో? అంటే వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఒకటి సార్ వాళ్ళ అభివృద్ధి- డబ్బులు ఒక్క నిమిషం విల్సన్ గారు, ఒక్క నిమిషం. వాళ్ళకి అభివృద్ధి ముఖ్యం ఒక్క నిమిషం. కాదు, వీళ్ళకి ముఖ్యం కాదు. మేము ఒకటే ఇదే కోరుతున్నాము. డబ్బులు కానీ ఒక్క మేము- నిమిషం, ఒక్క నిమిషం, అనేది ఏం please. తెలుసా హోదా ముఖ్యం అంటున్నారు Yes, మాకు హోదాలో ప్రత్యేక హోదా డబ్బులు- ముఖ్యం. మీరు అధికారం హోదాలో 5,000 కోట్లు సార్, ఇవ్వండి. అధికారం రాష్ట్రానికి వచ్చే హక్కు అది. అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఇస్తున్నది కాదు కదా సార్, ప్రతి రాష్ట్రానికి రాష్ట్రానికి వచ్చింది. ఎన్నికలు ఈ రోజు కాదు. ఒక్క నిమిషం మీకు విల్సన్ గారు, ఒక్క నిమిషం ప్రత్యేక please. హోదాలో కూడా వచ్చేది ఒక్క ఈ నిమిషం. నిధులే. ఒక్క నిమిషం మీరు ఉండండి ఇచ్చేది సార్. మీరు మీరు ఇచ్చేది ప్రత్యేక ప్రతి హోదా రాష్ట్రానికి హక్కు అది. సార్, ఫెడరల్స్ మీకు ఉంటుంది. సార్, ప్రత్యేక ఇప్పుడు హోదాలో మనం కూడా అడిగేది రాజేష్ గారు. ప్రత్యేక హోదా. ప్రత్యేక ఏ హోదాలో ప్రత్యేక కూడా హోదా వచ్చేది పెట్టుకొని రాజేష్ గారు. అధికారాన్ని సంపాదించుకున్నారు, ఆ ప్రత్యేక హోదా కోసం ఈ రోజు ప్రజలు ఏ పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా మేము వచ్చేది కూడా చంద్రబాబు టీఆర్ఎస్ నాయుడు కానీ గారు. వీళ్ళు అడిగేది రాజేష్ గారు. ఏంటంటే కవితమ్మ గారు చక్కగా చెప్పారు. రాజేష్ వాళ్ళు గారు, మీకు సమస్య clarity సమస్య ఇస్తాను. ఉన్నాడు. చక్కగా ప్రత్యేక చెప్తున్నాను. హోదాలో ఇప్పుడు మేము వాటి ఒక్క నిమిషం మీరు ఆమె కంప్లీట్ కూడా చేయండి. పద్ధతి అని చెప్పారు. ఒక్క నిమిషం. హోదా ఇచ్చుట్లో అదే మాకు ఒక్క నిమిషం. ఎటువంటి అభ్యంతరం రాజేష్ లేదు. గారు, సార్ ఒక్క ప్రత్యేక నిమిషం హోదా సార్ ఇచ్చేది మీరు ఏ బిల్లులు దయచేసి లేవు. ఎందుకు ఒక సార్ ఈ దాంట్లో రాష్ట్ర భాగంగా ప్రజల్ని అరే రామా దాంట్లో విల్సన్ గారు ఒక్క భాగంగా నిమిషం ఓపీ పట్టండి సార్. ఓపిక. ప్రత్యేక ప్యాకేజ్ మీ తర్వాత మాట్లాడుకుందాం. ప్యాకేజ్ ప్యాకేజ్ కాదు. తర్వాత మాట్లాడు. ఒక్క నిమిషం ప్యాకేజ్ కాదు. ఇవ్వండి. లేదు, మీరు లేదు. ఉండండి మీరు రాజేష్ సార్. గారు, నేను ఇప్పుడు మీకు ప్రత్యేక clarity హోదా గురించి మేము ఒక్క నిమిషం. అరే రామా ఒక్క నిమిషం అంటే ఉండండి ఒక సార్. clarity మమ్మల్ని చెప్పనివ్వండి సార్. ఏం సార్ ఇది? మీ clarity ఈ సార్. అన్యాయం ఏంటి సార్ ఇది? మీ మీరు clarity తర్వాత సార్. ఇవ్వండి, తర్వాత ఇవ్వండి. ఆయన clarity ఇస్తే ఆయన మిమ్మల్ని అడుగుతారు అరే సార్. సార్ దిస్ ఈస్ వెరీ అన్ఫెయిర్ సార్. మాట్లాడండి మీ దగ్గర. వెరీ అన్ఫెయిర్. వస్తా, ఒక నిమిషం వస్తా మీ ఉండండి దగ్గర. సార్. ఒక నిమిషం. నేను మీ ప్రశ్నకు ఈ clarity దేశంలో కావాలి. అన్యాయం మీ చేస్తారు, value రాష్ట్రంలో debate ప్రజలు అన్యాయం చేస్తారు. జనాలు కావాలా? ఇంత నేను దారుణమా? clarity ఇస్తున్నా. ఒకటే, 30 చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఒక్క నిమిషం 30 సెకండ్స్. ఈ ప్రత్యేక హోదాలో భాగంగానే ఏపీ నిధులు ఉంటాయి. అదేం సపరేట్ కాదు, మేమేం భిక్షం వేయడం అలా వాళ్ళ హక్కు అది. అన్ని రాష్ట్రాలకి భాగమేగా మరి అదేదో ఆ హోదా ఏ- ఇచ్చేసేయండి, ఇవన్నీ ఆ వస్తాయి. పేరు ఉండదని ఇక చర్చ చెప్పాము. ఎక్కడిది? ఆ ఏపీ నిధులు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు చేయలేదు హోదానే కాబట్టి చేయండి, అది ఏపీ, రాష్ట్రానికి ఏపీ, అందులో అన్ని భాగం, చేయండి. ఇందులో భాగం, అందులో భాగం. భాగం తెలిసి వాళ్ళు అడిగి సార్, ఇస్తే అయిపోతుంది సార్, కదా వాళ్ళు- చేయండి. ఆ పేరు పూర్తి సాధ్యం అర్థం కాదన్న. కాదు. అరే మాకు ఇబ్బందులు మాకుంటాయండి. సార్, సాధ్యం కాదు మరి ఎందుకు ఇచ్చారండి మీరు- ఆమె మరి అలాంటి? ఎలా ఒక ఉంది? ప్రధానమంత్రి- చట్టం చేయలేదు ఒక ప్రధానమంత్రి చట్టం చేయలేదు మాట్లాడడానికి వాల్యూ లేదా? చట్టం లేదు కాబట్టి ప్రధానమంత్రి ఇచ్చిన మాటలో వాల్యూ లేదా? అవునండి. ఒక ప్రధాని మీకు- మాట్లాడే ప్రజలు ఎలా విశ్వసిస్తారు? ప్రధాని ఎవరు మాట్లాడాడు విశ్వసిస్తారు? కాబట్టి ఏ నిధులు వస్తున్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సార్, మేము ఇప్పుడు మాట్లాడాం కాబట్టి ఆ ఏ రోజు నిధులు చెప్పారా వస్తున్నాయి. మీరు? చెప్తున్నారు. మరి బిచ్చం ఉంటారు. మీరు మాట్లాడింది కాబట్టి మీరు- అవుతున్నదని. మీరు మాత్రం సరే, చట్టం సరే, పెట్టరు ఒక్క కాంగ్రెస్ నిమిషం, వాళ్ళు. ఒక్క నిమిషం. మీరు మా అయిపోయింది, గురించి అయిపోయింది మాట్లాడరు. కదా. వాళ్ళు పెట్టనప్పుడు విల్సన్ గారు, మీరు ఒక్క పెట్టొచ్చు నిమిషం. కదా. విల్సన్ సార్, ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అంశం బేస్ చేసుకొని జాతీయ పార్టీ అధికారం వచ్చింది, రాష్ట్రంలో దిగి అధికారంలోకి వచ్చింది. అలాగే ఇప్పుడు మన పక్కనున్న రాష్ట్రం కవితమ్మ గారు చెప్పారు మేము ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధాన బాధ్యత ఒక అధికార పక్షం ఉన్న నాయకుడికి మీ కింద వర్క్ చేసిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు రండి ఒప్పించండి. పక్కనున్న రాష్ట్రాల చేతను ఒప్పించారు. మేము ఢిల్లీకి వెళ్ళి అవిశ్వాస తీర్మానం అంటే మద్దతు ఎలా వస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఈ రోజు ఇతర పార్టీలు నమ్మాలి అంటే మీరు 4 సంవత్సరాలు బీజేపీ నమ్ముకుంటూ వెళ్ళారు కదా, వద్దన్నారు కదా, తిట్టారు కదా, జైలుకి అన్నారు కదా, ప్రత్యేక ప్యాకేజ్ నా కష్టాన్ని ఫలితం అన్నారు. మీ అనేది ఒకటి నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఇన్ని మాటలు మాట్లాడారు. సరే ఈరోజు ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మీరు బయటికి వచ్చారు. ఇప్పటికైనా ఎన్ని పార్టీలు మీరు కలిపేసుకొని పోతున్నారు? ఎన్ని పార్టీలు మీరు అన్న అవిశ్వాస తీర్మానం ఒక అంశానికి ఎన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయంటే అది లేదు. ఈ రోజు వచ్చేసి బంద్ చేస్తున్నామంటే బంద్ వ్యతిరేకం అంటారు. ప్రజలు ఒకటే కదా సార్, ఒక్క నిమిషం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తా ఉంటే మీరు పోలీసులు పెట్టింది నిర్బంధంగా బంధిస్తా ఉంటే ఇక ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మేము బంధుల వల్ల ఇలా అడ్డం- మేము- ఉపయోగం లేదు మేము- కదా, బంధుల సార్, వల్ల ఉపయోగం రాష్ట్రానికి ఉంటుంది సార్. నష్టం తప్ప సార్, ఏమి ఉండదు. రాజేష్ గారు ఏ బంధుల వల్ల ఏ రాజీనామాల తెలంగాణ సాధించుకున్నారు, మన సోదరులు మనం అందులో భాగమై సంపాదించుకున్నారు. వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుందాం.
వాళ్ళనే స్ఫూర్తిగా రావు సార్, తీసుకొని రావు సార్. సంపాదించుకుందాం. తెలంగాణ స్ఫూర్తిని అదే అంటున్నా, సంపాదించుకుందాం తెలంగాణ సార్. ఇది ప్రధాన సమస్య సార్. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రధాన సమస్య. మీరు అలా అదే వచ్చిన దౌర్భాగ్యం ఈ రోజున ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఎలా అనాథ చేసిందో ఈ రోజు ఉద్యమాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉంది. ఉద్యమాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉంటే బయటికి ఇలాంటివి ఏం చేస్తాం? పాదయాత్ర కేవలం తండ్రి గారు చేసిరు, అదొక గొప్ప నేను అదే పాదయాత్ర అంటున్నా. కాబట్టి రాజకీయ అవసరం కోసం ఆ పాదయాత్ర వల్లే మీ యూపీ నిలబడింది. అది చెప్పుకోండి. మీరు రాష్ట్ర ఏ రోజు రాష్ట్ర కోసమే. సమస్యలపై నిలదీయకుండా అటు అసెంబ్లీకి వెళ్ళలేదు, అటు పోలేదు. లాస్ట్ చివరి మూమెంట్ లో ఇక్కడ పార్లమెంట్ లో హోదాకు సంబంధించి చర్చ ఇప్పుడు లేరు. సార్ రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది ఎవరు? Yes, రామకృష్ణ. ఏ సమస్య కోసం పెట్టాము? అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎన్డీఏ ఇంతవరకు ఎవరు పెట్టలా? యూపీఐ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన యూపీఐకి కాంగ్రెస్ కి ఆలోచన పుట్టలేదు. ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టింది. Please, అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఒకటి నేను రామకృష్ణ మాట్లాడేదానికన్నా ముందు ఒకటే మాట్లాడుతున్నా. మీ పార్లమెంట్ సభ్యులు మా కేశవరావు దగ్గరికి వస్తే మీ ప్రత్యేక హోదాకు మేము సపోర్ట్ ఉంటాము, మా అంశాలు కూడా మాట్లాడదాం చేద్దాం అనేటువంటి ఒక మాట మాట్లాడినాం. కానీ రామకృష్ణ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మకుండా ప్రస్తావన చేస్తూనే వాళ్ళు ఏమంటారంటే విడిపోయి మేము నష్టపోయాము, అని నష్టపోయి ఇవ్వాలి కదా. మేము మద్దతు ఇస్తామని కదే రాజేష్, మేము మద్దతు ఇస్తామని చెప్తూ కానీ మీరు ప్రస్తావన ప్రారంభిస్తూనే తెలంగాణ అప్రజాస్వామ్యంగా అనేటువంటి ఒక మాట మాట్లాడినప్పుడు నేను ఎట్లా నీకు మద్దతు చెప్పగలుగుతానే? తెలంగాణ రాష్ట్రం నా ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శిస్తుంటే నువ్వు ఆ విశ్వాసానికి ఎట్లా మద్దతు చెప్తావని నా ప్రజలంటే నేను ఎట్లా ఒప్పుకుంటా చెప్పండి? ఆ వ్యక్తి మాట్లాడిన తర్వాత తెలిసింది, కానీ దానికంటే ముందే మీరు ఫిక్స్ చేసి ఏం ఫిక్స్ చేయలేదు? ఎక్కడ ఫిక్స్ చేసావా చెప్పండి? ఎక్కడ ఏడు ఫిక్స్ చేయలేదు. మేము మాట్లాడింది మాత్రం మా అంశాలే ప్రస్తావించడం తప్ప మేము ప్రత్యేక హోదా మీద ఒక్కటి కూడా మాట్లాడలేము. మేము రాజేష్ ఎట్లా గారు మాట్లాడుతున్నాం? ఉపయోగపడే డిబేట్ లో భాగంగా డబ్బులు తీసుకోమని చెప్పండి వాళ్ళు. ఒక నిమిషం. మీకు సున్నా వచ్చాడు ఖాయం. బీజేపీ ఏపీలో సున్నా వచ్చాడు ఖాయం. మీరు సుధాకర్ రెడ్డి ఇప్పుడు గారు- కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే ఈ దుర్మార్గానికి సుధాకర్ రెడ్డి గారు దేశంలో చాలా కాంగ్రెస్ ఆదరణీయ పార్టీ నాయకులు. భూస్థాపితం అయిపోయింది. సుధా గురించి మాట్లాడుతుంటే మీరు సుధా గారు డబ్బులు ఉండండి. హోదా ఎందుకండి డబ్బులు ఇంపార్టెంట్ కదా. సుధాకర్ రెడ్డి గారు చాలా సీనియరు, వారు మంచి వక్త కూడా, మంచి అవగాహన పరిజ్ఞతో చక్కగా పార్టీని ఇప్పుడే కాదు మేము చాలా కాలం నుంచి సమయ కేంద్ర ఇది ఉద్యమాలు జరిగేటప్పుడు కూడా మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సో మంచి డిఫెండ్ ఇప్పుడు వారు ఎందుకంటున్నారంటే ఆ డిఫెన్స్ చేసే పాయింట్ కూడా ఇప్పుడు వారు జయదేవ్ గారు మాట్లాడింది మొదలెట్టక ముందే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఓటు చెప్పండి, ఎక్కడ నిర్ణయం తీసుకున్నట్టు ఒక్కటి చెప్పండి. మేము కేశవరావు గారు స్పష్టంగా చెప్పారు. రెండోది మీరు తటస్థంగా ఉంటామని రెండోది అదే తటస్థంగా అంటే వారికి సపోర్ట్ చేయమని అన్నట్టు మీకు ఇంకా మీరు మాట్లాడినాక తటస్థమన్నాం. మేము అవిశ్వాసాన్ని మద్దతు తెలిపేటువంటి వాళ్ళము. కానీ మీరు ఆ విధంగా ప్రస్తావించడం వల్ల రాజేష్ గారు మాట్లాడేటప్పుడు ఇంటర్ఫీర్ కావచ్చు సార్. అది నేను అనేది అది వారు అప్పుడు మాట్లాడటం వల్ల అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా చెప్తున్నారు, కానీ అంతే కదా. అది ఆల్రెడీ అంత ముందే నిర్ణయం తీసేసుకుని పెట్టుకున్నారు. తీసుకోలేదు. అది వేరు. అదే కాకుండా ప్రధానమంత్రి కూడా ఒక మాట కేసీఆర్ ఏమన్నాడు, అప్పటికప్పుడు నిర్ణయం చేస్తాం అనేటువంటి ఒక మాట చెప్పినాం. నిధుల విషయం క్లారిటీ. దాంతో పాటు ప్రధానమంత్రి గారే స్వయంగా మరలా పార్లమెంట్ లోనే అవును బిడ్డను తీశారు అనే మాట మాట్లాడారు. మీరు ఆయన అడగండి. డిబేట్ లో ప్రజలు ఏదైనా చేయాలి. రామకృష్ణ గారు అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డికి వాళ్ళు డబ్బులు తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి కిషన్ రాజకీయాలు గారు కావాలా? చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ చర్చ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.